ఛార్జ్. ఛార్జ్ అంటే ఏంటంటే ఇది ప్రతి సబ్-అటామిక్ పార్టికల్ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీ. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క సబ్-అటామిక్ పార్టికల్ని లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇలాంటి వాటిని మనం తీసుకెళ్లి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో కానీ ప్లేస్ చేసినట్లయితే సర్టైన్ ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే ఛార్జ్ అంటాం. ఈ ప్రాపర్టీని మనము ఛార్జ్ అంటాం. ఓకేనా? దీని యొక్క యూనిట్ ఏంటంటే కులంబ్, which is equivalent to the charge contained in nearly 6 into 10 power 18 electrons. ఈ 1 కులుంబ్ అనేది 6 into 10 power 18 ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ కి ఈక్వల్ అంట. అప్పుడు ఒక్క ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అవుతుంది? ఒక్క ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అవుతుంది అంటే 1.6 into 10 పవర్ మైనస్ 19 కులుంబ్ అవుతుంది. క్లియర్? మళ్ళీ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్పేస్ లో 6 into 10 పవర్ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వీటి ఛార్జ్ అంతా కలిపితే 1 కులుంబ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ కి ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వాల్యూ వస్తుందంట, 1.6 into 10 పవర్ మైనస్ 19 కులుంబ్స్. క్లియర్? ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ఎ యూనిట్ కాల్డ్ ఆంపియర్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ని ఆంపియర్ అనే యూనిట్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం. నేమ్డ్ ఆఫ్టర్ ద ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆండ్రీ మేరీ ఆంపియర్. ఆండ్రీ మేరీ ఆంపియర్ అనే సైంటిస్ట్ తర్వాత ఈ ఆంపియర్ అనే యూనిట్ ని ఎలక్ట్రిక్ కరెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి పెట్టారు. 1 ఆంపియర్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ఫ్లో ఆఫ్ 1 కులంబ్ ఆఫ్ చార్జ్ పర్ సెకండ్. 1 ఆంపియర్ అంటే ఏంటి? 1 కులంబ్ ఆఫ్ చార్జ్ ఫ్లో అవుతుందంట 1 సెకండ్ లో. దీన్ని మనం 1 ఆంపియర్ అంటున్నాం. స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ కరెంట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మిల్లీ ఆంపియర్. స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ కరెంట్ ని మనము మిల్లీ ఆంపియర్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. మిల్లీ ఆంపియర్ అంటే ఏంటి? 1 మిల్లీ ఆంపియర్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 3 amps. ఓకే. లేదంటే మైక్రో ఆంపియర్. మైక్రో ఆంపియర్ కి మ్యూ సింబల్ వాడతాం. మిల్లీ ఆంపియర్ కి 1 మిల్లీ ఆంపియర్. ఇక్కడ ఇది మిస్టేక్ వచ్చింది. ఓకే. 1 మైక్రో ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 6 ఆంపియర్. an instrument called ammeter measures electric current. ఈ ఆంపియర్స్ లేదా కరెంట్ ని మెజర్ చేయడానికి మనం అమ్మీటర్ అనే డివైస్ ని వాడుతున్నాం. ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఏ సర్క్యూట్ త్రూ విచ్ ద కరెంట్ ఈస్ టు బి మెజర్డ్. ఏ సర్క్యూట్ లో అయితే మనం కరెంట్ మెజర్ చేయాలో ఆ సర్క్యూట్ లో అమ్మీటర్ ని ఎప్పుడు కూడా సిరీస్ లోనే మనము కనెక్ట్ చేస్తాం. Figure 11.1 shows the schematic diagram of a typical electric circuit comprising a cell, an electric bulb, an ammeter, and a plug key. Note that the electric current flows in a circuit from the positive terminal of the cell to the negative terminal of the cell through the bulb and ammeter. ఒకసారి ఈ సర్క్యూట్ ని చూడండి. ఇందులో కాంపోనెంట్స్ ఏమున్నాయి? బల్బ్ ఉంది, బ్యాటరీ ఉంది, తర్వాత ఒక స్విచ్ కూడా ఉంది, ఒక అమ్మీటర్. ఇక్కడ చూడండి, పాజిటివ్ టు నెగిటివ్. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో కరెంట్ విల్ బి ఆల్వేస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ డైరెక్షన్. ఇక్కడ అమ్మీటర్ లోకి కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్. ఈ విధంగా మనం నోటేషన్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ 11.1. దీన్ని కూడా చూసేద్దాం ఫాస్ట్ గా. ఏ కరెంట్ ఆఫ్ 0.5 amperes is drawn by a filament of an electric bulb for 10 minutes. అంటే ఒక బల్బ్ యొక్క ఫిలమెంట్ 10 minutes 0.5 ఆంపియర్ కరెంట్ ని డ్రా చేస్తూ ఉంది. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ దట్ ఫ్లోస్ త్రూ ద సర్క్యూట్. అంటే ఈ సర్క్యూట్ లో ఎంత ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్లో అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ చూడండి. వీఆర్ గివెన్ I ఈక్వల్ టు 0.5 amps, T ఈక్వల్ టు 10 minutes. అంటే దీన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తే 600 seconds. ఫ్రమ్ ద ఈక్వేషన్ 11.1 మనకు తెలుసు కదా I ఈక్వల్ టు Q బై T. లేదు మనం Q ఫైండ్ అవుట్ చేయాలంటే Q ఈక్వల్ టు IT. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే I వాల్యూ 0.5, T వాల్యూ 600, రెండు చేస్తే 300 కూలమ్స్ ఛార్జ్ ఫ్లో అవుతుందంట. సో టోటల్ గా ఇంతవరకు మనం ఈ వీడియోస్ లో ఏమేం ఫైండ్ అవుట్ చేసామంటే, వాట్ డస్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ మీన్, అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం.
ఇంకా డిఫైన్ ద యూనిట్ ఆఫ్ కరెంట్ యూనిట్ ఏంటో నేర్చుకున్నాం. క్యాల్కులేట్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూటింగ్ 1 కూలంబ్ ఆఫ్ చార్జ్. ఒక కూలంబ్ ఆఫ్ చార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యూనిట్ ఏంటి? ఆంపియర్. సో నెక్స్ట్ మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి అనేది క్లియర్ గా నేర్చుకుందాం.